అందరూ కలిసి చదువుదాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగు తప్పించుకొందుము. ఇంత గొప్ప రక్షణ, సో గ్రేట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ తప్పించుకుంటాం. మాది గుడివాడ దగ్గర. గుడివాడ అంటే విజయవాడ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో గుడివాడ. ఆ పక్కనే ఒక 5 కిలోమీటర్ల దూరంలో చిన్న పల్లెటూరు, దాని పేరు దొండపాడు. మేము పుట్టి పెరిగింది ఆ స్వగ్రామం మాది. చిన్నప్పటి నుంచి అంటే మా తాత వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాం మేము. మా తాతగారు బాగా దైవభక్తి గలవాడు. అక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది మాకు. చాలా పెద్ద మనుషులు వాళ్ళందరూ. నా చిన్నప్పటికీ అప్పటికే 70+ ఉన్నారు. 70 కాదు, 60+ ఉన్నారు, పెద్ద మనుషులే. వాళ్ళు ఆదివారం వ్యవసాయం పొలాలు ఉండేవి వాళ్ళకి. ఆ పనులన్నీ కూడా మానేసి ఆదివారం ఖచ్చితంగా గుడికి వెళ్ళేవాళ్ళు. గుడికి వెళ్ళి వాళ్ళు చంద్రాడేమి గుడికి వెళ్ళి మందిరంలో కూర్చున్నవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. తర్వాత యవనస్తులు వచ్చేవాళ్ళు. మా ఊళ్ళో ఆల్మోస్ట్ అప్పటికే క్రిస్టియన్ వర్కర్స్ ఫెడరేషన్ అని ఒక యవనస్తుల ఒక ఫెడరేషన్, ఒక గుంపు సువార్థీకరణలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ దినాల్లో, అంటే నేను చెప్పేది ఎర్లీ 60s, 60 తర్వాత, నాకు వచ్చిన తర్వాత. అప్పటికే చాలామంది చదువుకొని ఉద్యోగస్తులుగా ఆయా ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళు ప్రతి క్రిస్మస్కి వచ్చి క్రిస్మస్ మినిస్ట్రీని చాలా గ్రాండ్గా జరిగించేవాళ్ళు. మిగతా మధ్యకాలంలో వచ్చి మిషనరీస్ని వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి మీటింగ్స్ పెట్టేవాళ్ళు. కానీ ఇవేమీ నా మనస్సును మార్చలేదు. ఎందుకంటే మధ్యలో ఒక విధమైన వాతావరణం ఉంది. కొంతమంది ప్రతి క్రిస్మస్ రోజున, న్యూ ఇయర్స్ డే రోజున సంఘ పెద్దలను ఎన్నుకునేవాళ్ళు. సంఘ పెద్దలను ఎన్నుకుంటే వాళ్ళందరూ సరిగ్గా చదువు సంధ్య లేని వాళ్ళు. సంఘం పెద్దగా నిలబడటానికి సరైన అర్హతలు లేవు వాళ్ళకి చెప్పాలంటే. కానీ వాళ్ళకి పెద్దరకం కావాలి. వాళ్ళని ఎన్నుకోకపోతే ఎంత గలిబిలి చేసేవాళ్ళు అంటే మైక్ పెట్టుకుని మరీ కొట్లాడుకునేవాడు. కొట్లాడుకుంటే కుస్తీ యుద్ధం కాదు కానీ మాటల యుద్ధం. ఊరంతా వినపడేవి. అది చూస్తే చాలా చిన్నతనంగా అనిపించేది నాకు. నేను 10th క్లాస్ చదువుతున్నాను, అంతా అయిపోయిన తర్వాత నంద్యాలలో నేను ఇంజనీరింగ్ చేశాను. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళాను. కొద్దిగా సంవత్సర కాలం ఉండి ఉద్యోగం యొక్క వేటలో ఉండి తర్వాత 75వ సంవత్సరం హైదరాబాద్ వెళ్ళాను. వాళ్ళ పరిస్థితి, వాళ్ళని చేస్తున్న పని చూసి నాకు క్రైస్తవత్వం అంటే అసహ్యం పుట్టింది. ఇలాంటి క్రైస్తవత్వం అయితే నాకు వద్దు. హిందువులు ఎవరు కొట్లాడుకోరు, వాళ్ళు దేవాలయంకి వెళ్తారు, పూజలు చేస్తారు, ఏమో చేస్తారు. కానీ నా లోపల విగ్రహారాధన అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. మన దేవుడే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు అనే ఒక బలమైన కోరిక నాలో ఉండేది. కానీ నన్ను బలపరిచే విధంగా లేకుంటే నాకు నేర్పే విధంగా ఎవరు ప్రయత్నించలేదు. కాబట్టి నాలాంటి వాళ్ళు ఎందరికో ఓ విధమైన నిరుత్సాహకర పరిస్థితులు వచ్చి తల పక్కన మేము ఉద్యోగాలకు వెళ్ళిపోయాం. నా వయసు వాళ్ళంతా 25 మంది వరకు ఉన్నారు. మా ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు తల పక్కన కొంతమంది ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయినారు. ఒక చిన్న 15, 20, 18 ప్రాంతంలో నాకు సిగరెట్లు తాగటం అలవాటైంది. అది నెమ్మదిగా బాగా పాతుకుపోయింది. హైదరాబాద్ వచ్చాను, చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా.
ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నన్ను ఆటంకపరిచేవాళ్ళు ఎవరు లేరు. ఇష్టానుసారంగా ఫ్రెండ్స్తో కలిపి సిగరెట్లు తాగటం, సినిమాలు చూడటం, బాగా ఈ పిచ్చి ఎక్కువ ఉండేది నాకు. ఇక హిందువులతో కలిసి వినాయక చవితి వచ్చిందంటే పాటలు పాడటానికి భజన చేయటం పోయి ఆళ్ళలో కూర్చునేవాడిని. ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి నాకు. కానీ క్రైస్తవులు సంఘాల్లో వీళ్ళు చేస్తున్న గలిబిలు చూశాక నేను హిందూగా మారాలనుకున్నా. అనుకుని హైదరాబాద్లో కోటి సుల్తాన్ బజార్లో ఆర్య సమాజ్ మందిరం ఉంది. ఆర్య సమాజ్ మందిరంలోకి వెళ్ళి నేను హిందూగా మారాలనుకుంటున్నాను, దానికి ఏం చేయాలని అడిగాను నేను. వాళ్ళు అన్నారు, టైం అయిపోయింది, ఇప్పుడు 7:30 అయిపోయింది, రేపు పెందరాడు 10 గంటలకు రండి, వస్తూ ఒక కిలో నెయ్యి తెచ్చుకోండి, ఎందుకంటే మీరు క్రైస్తవులు అయ్యారు కాబట్టి మీరు భ్రష్టులు అయ్యారు, మీకు శుద్ధి చేయాలి. ఏం చేస్తారు శుద్ధి అని అడిగా ఒక స్నేహితుడిని. ఏం చేస్తారు? హోమగుండం వెలిగిస్తారు. ఆ హోమగుండంలో నెయ్యి వేస్తూ హోమగుండాన్ని మంటిస్తూ ఉంటారు. ఆ హోమగుండం చుట్టూ యేసుప్రభు పటాలు పెడతారు, ఆ పటాల మీద నడిపిస్తారు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి భ్రష్టుడు అయ్యావని చెప్పి నీకు సూది కాల్చి నాలుక మీద వాత పెడతారు. ఆ తర్వాత నీకు మంత్రాలు నేర్పుతారు. ఆ తర్వాత నువ్వు శుద్ధుడు అని ప్రకటిస్తారు. ఆ తర్వాత నీకు జంధ్యం వేస్తారు అన్నాడు. ఇవన్నీ వేస్తారని చెప్పేసరికి చిచ్చి, ఈ రోత పని నాకు అక్కర్లేదు, ఈ పని చేయాల్సిన హిందూగా మారడానికి ఇదంతా అవసరమా, నాకు అక్కర్లేదు, దేవుడు ఎందుకు గద్దించాడు. ఆ తెల్లారి వెళ్ళలే నేను. కానీ విగ్రహారాధనలో కొనసాగుతున్నా. ఈ లోపల 78లో నా వివాహం వచ్చింది. ఆ వివాహానికి నా సొంత సిస్టరే రాలేదు. తర్వాత మా బంధువులు కూడా చాలామంది, నాది అరేంజ్డ్ మ్యారేజే కానీ వాళ్ళకున్న భేదాభిప్రాయాలు బట్టి కొంతమంది వివాహాలకి రాలే. కానీ నా భార్య ఇక్కడ గుడివాడలోనే కాలేజీలో చదువుకుంటుంది. ఆమె స్నేహితులు చాలామంది అన్యులైన వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించి వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి పెళ్లి కొడుకు చేసే కార్యక్రమాలు వాళ్ళంతా కూర్చొని వాళ్ళంతా పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. వీళ్ళలో ఏదో దైవత్వం ఉంది. వీళ్ళు రావటం ద్వారా మా ఇంట్లో ఒక వాతావరణమే మార్చేశారు వీళ్ళు. ఈ పిల్లల దగ్గర ఏదో దైవత్వం ఉంది, యవనస్తుల దగ్గర. కాబట్టి నేను కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాలన్న ఆశ అప్పుడు మొదలైంది నాకు. తర్వాత నేను నా భార్య పరీక్షలు ఉంటే ఆమెను అక్కడ వదిలేసేసి గుడివాడలో నేను హైదరాబాద్ వచ్చేసా, మా ఇంటి దగ్గర వదిలేసేసి. తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసరికి నాకు పోస్టల్ పిఎన్టీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చినట్టుగా నాకు ఒక ఆర్డర్ వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్. అది ఎప్పుడో అంత మునుపు 76లో నేను అప్లై చేస్తే అది అప్పటికి వచ్చింది. మెరిట్ బేస్డ్, అంటే మార్క్స్ బేస్డ్గా ఆధారంగా వచ్చింది అది. తర్వాత జరిగింది ఏంటంటే, వెంటనే తర్వాత నేను అప్లై చేసి దానిలో అంటే ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఇంకా నాకు ఆ యొక్క ఆర్డర్స్ రాలేదు, ఇంకా అంటే జాయినింగ్ ఆర్డర్స్ రాలేదు. జాయిన్ అవ్వడానికి ముందు ఫార్మాలిటీస్ అని కంప్లీట్ మెడికల్ ఫిట్నెస్ కానీ అవన్నీ ఇచ్చేసాను. తర్వాత జూలై మాసంలో జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ లోపల మార్చి మాసంలో నేను నా భార్య పరీక్షలోనే ఆమెను వదిలేసి వచ్చాను. ఫిబ్రవరిలో మా వివాహం అయింది. తర్వాత నేను హైదరాబాద్లోనే ఉన్నాను జాబ్ చేసుకుంటూ. ఆ పరిస్థితిలో మా భార్య వాళ్ళు, అంటే నేను పెళ్ళైన కొత్తలో మా అత్తగారింటికి వెళ్ళాం. వెళితే వాళ్ళ ఇంట్లో అందరూ ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నారు. ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుని పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అది చూస్తే చాలా ముచ్చటేసింది నాకు. వాళ్ళందరూ పాటలు పాడుతుంటే నాకేం పాటలు వచ్చాయి కాదు, కూర్చుని ఉండేవాడిని దిష్టిబొమ్మలాగా.
వాళ్ళు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, బైబిల్ చదువుకొని దేవుని ప్రార్థిస్తూ గడుపుతూ ఉంటే నాకు ఏమీ రాదు. అలాగే ఓ విధమైన జడత్వంలో, ఓ విధమైన అంధత్వంలో నేను అట్లా కూర్చుని ఉండేవాడిని. కానీ వాళ్ళల్లో ఉన్నదేదో నాలో లేని వెలితి నాకు స్పష్టంగా కనపడుతూ ఉండింది. ఆ పరిస్థితిలో అప్పటికి వాళ్ళు, నా భార్య అన్న వాళ్ళు విజయవాడలో చదువుకుంటూ, అతను నా వయసు వాడే. ఇక్కడ విజయవాడలో గుండాగిరి ఎక్కువ ఉండేది, ఆ గుంపులో ఉండేవాడు అతను. మా మామగారు ఏంటంటే అతను అక్కడి నుంచి విడదీసి విశాఖపట్నం తీసుకెళ్ళి విశాఖపట్నంలో అక్కడ అడ్మిట్ చేసి అక్కడ కాలేజీలో జాయిన్ చేశాడు. అతను అక్కడ ఇంజనీరింగ్ చేస్తూ విశాఖపట్నం శాలేం ప్రార్థనా మందిరంలో అక్కడ దైవ సేవకుల ద్వారా దేవుని దగ్గరికి నడిపించబడ్డాడు. మన సహవాసం అతని ద్వారా వాళ్ళ ఇంట్లోకి రక్షణ వచ్చింది. వాళ్ళ ఇంట్లోకి రక్షణ వచ్చి వాళ్ళందరూ మారు మనసు పొంది దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ వేరుగా దేవుని ఒక భిన్నమైన పద్ధతిలో వాళ్ళు ఆరాధిస్తుంటే ఆ వాతావరణంలోకి నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నేను కూడా వీళ్ళలాగా ఎందుకు దేవుణ్ణి ఆరాధించకూడదు, నేను కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవచ్చు కదా అన్న ఆలోచన నాకు పుట్టింది. దానికంటే ముందు ఒకసారి కాన్వకేషన్ జరుగుతున్నాయి 77లో. అప్పుడు మా మ్యారేజ్ ఫిక్స్ అయితే మా బ్రదర్ ఇన్ లా హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి వస్తున్నాడని తెలిసి మా మామగారు లెటర్ రాసి వెళ్ళి ఆయన కలవండి, మా అబ్బాయి వస్తున్నాడు కలవండి అన్నాడు. సరే కలుద్దామని హెబ్రోన్కి వెళితే హెబ్రోన్లో ఆ కాన్వకేషన్లో ప్రతి వారి దగ్గర బైబిల్ ఉంది. హెబ్రోన్ గేటు దగ్గరికి వెళ్ళి లోపలికి వెళదామంటే భయం వేసి పారిపోయి వచ్చాను నేను. నా జేబులో సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి ఉంది, వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంది. ఈ స్థలంలో నేను ఉండేది, ఈ స్థలం నాలాంటి వాడు ఉండే స్థలం కాదు. ఈ స్థలం ఎంతో పరిశుద్ధమైన స్థలం. నా చేతిలో సిగరెట్ పెట్టెలు ఇవి ఉన్నాయి, నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు. కాబట్టి ఆ భయంతో నేను వెనక్కి వచ్చేసాను. తర్వాత కలిశాను, గేటు దగ్గర బయటే కలిశాను తప్ప లోపలికి వెళ్ళలేకపోయాను. కారణం ఏంటంటే ఆ స్థలంలో ఉన్న పరిశుద్ధత అలాంటిది. ఆ తర్వాత ఒక సహోదరుని అడిగాను. మా కాలనీలో ఒక ఆయన ఉండేవాడు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆ డిపార్ట్మెంట్లో రీడర్గా పనిచేస్తూ మా చుట్టుపక్కల సుమారుగా 10-12 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలో మీటర్ రీడింగ్ తీసుకుంటాకి వెళ్ళి ప్రతి ఇంట్లో ఒక సువార్త పత్రిక ఇచ్చి యేసు ప్రభువు గురించి చదువుకోండి అని ఒక పుస్తకమో లేకుంటే ఒక పత్రిక ఇచ్చి మీటర్ రీడింగ్ తీసుకుని పోయేటోడు. చాలాసార్లు నా దగ్గరికి వచ్చి, నేను ఉన్న ఇంటికి వచ్చి నాకు కూడా కరపత్రిక ఇస్తే, మీరు క్రైస్తవులందరూ దొంగలు, మీ మాట వినకూడదు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కాబట్టి మీ సువార్త నాకు అక్కర్లేదని ఎన్నోసార్లు ఆయన ఇచ్చిన కరపత్రాలు చించేశాను నేను. అలాంటి పరిస్థితిలో ఓ దినాన నాకు ఆయనే అవసరం వచ్చాడు. నేను కూడా చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, ప్రత్యేకించి హెబ్రోన్ సంఘానికి వెళ్ళాలనుకుంటున్నాను, మీరే చర్చికి వెళ్తారు అని అడిగాను. మేము అదే చర్చికి వెళ్తామన్నారు. మరి నాకు దారి చూపిస్తారా, నేను కూడా వస్తాను మీతో, ఆ చర్చ్ ఎక్కడ ఉందో చూపిస్తారా అంటే రమ్మన్నారు. వెళ్ళాను. అదేనో ఏప్రిల్ మాసం 2వ తేదీ అనుకుంటాను, నాకు బాగా గుర్తు, 78వ సంవత్సరం. ఆల్బర్ట్ జాన్ గారని ఒక సేవకుడు, ఇప్పుడు ప్రభు మహిమలో ఉన్నాడు ఆయన, 32వ కీర్తన మీద ఆరాధన వర్తమానం చెబుతున్నాడు. తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఈ మాటలు చెబుతుంటే నాకు అర్థం కాలే, కానీ ఒకటి విషయం అర్థమైంది. తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, తన అపరాధములకు పరిహారం పొందినవాడు, పాపాలకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ధన్యుడు అంటే బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ ఇంగ్లీష్లో ఉంది. అంటే ఎవడు దీవించబడినవాడు అంటే ఎవడి పాపాలు క్షమించబడ్డాయో, ఎవడి పాపాలకి పరిహారం జరిగిందో వాడు దీవించబడినవాడు. ఈ విషయం నాకు అర్థమైంది. అంటే పాపాలకు పరిహారం జరగకపోతే, పాపాలకు క్షమాపణ దొరకకపోతే, వాడు దీవించబడకపోతే ఏమై ఉండాలా? నెక్స్ట్ దానికి ఆపోజిట్ వాడు ఏంటి? వాడు శపించబడినవాడు.
ఇదేంటి నా బ్రతుకు ఇంత బ్రతికి శాపగ్రస్తమైన బ్రతుకు నేను జీవించడం ఏంటి అన్న ఆలోచన నాకు వచ్చింది. నేను కూడా దేవుని చేత దీవించబడాలి, కానీ దేవుడిచ్చిన జీవితాన్ని దీవించబడే జీవితం చేసుకోవాలి, కానీ శాపగ్రస్తమైన జీవితం నేనెందుకు జీవించాలా అన్న ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు సదాపేట శ్యామిల్ గారని ఒక సేవకుడు ఉండే, నా కరపత్రాలు అందించిన సేవకుడు సహోదరుని పేరు డేవిడ్ గారు. వీళ్ళిద్దరూ ఆ తర్వాత ఆదివారం తర్వాత మంగళవారం నాడు గృహకుడికి నేనున్న ప్లేస్కి వచ్చారు. వాళ్ళతో పాటు గృహకుడికి వెళ్ళే నేను వెళ్ళిన తర్వాత ఆ 32వ కీర్తన మొదటి 2 వచనాల గురించి నాకు అర్థం చెప్పమని కూర్చున్న వాళ్ళతో. ఆ అర్థాన్ని చెప్పి వాళ్ళు ప్రభు దగ్గరికి నన్ను నడిపించారు. ఆ దినాన అక్కడున్న ఆ గృహకుడికిలో అందరి సమక్షంలో యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. ఆ దినాన గొప్ప సంతోషం నా హృదయంలోకి వచ్చింది. తర్వాత 78వ సంవత్సరం అక్టోబర్ మాసంలో నేను బాప్తీసం తీసుకున్నా. నేను నా భార్య ఇద్దరం కలిసి ఒక్కరోజే తీసుకున్నాం. అంతకుముందు బాప్తీసం తీసుకున్నాం, పెళ్లి బాప్తీసం, మారు మనసు లేని బాప్తీసం నాకు అది. కానీ దేవుని చేత వాక్యం ద్వారా ఒప్పించబడ్డా. ఎందుకంటే బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలా? మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. ఇది మీకును మీ బంధువులకు దూరస్తులైన వారికి అందరికీ చెందును. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందడని పేతురు చెప్పాడు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37 వచనం నుండి 41వ వచనం వరకు. సో కాబట్టి ముందు చేయాల్సింది ఏంటి? ముందు పొందాల్సింది మారు మనసు, తర్వాత చేయాల్సింది బాప్తీసం. పాపక్షమాపణ పొందిన తర్వాత చేయాల్సింది బాప్తీసం. నాకు ఈ అనుభవం లేకుండా బాప్తీసం తీసుకుని పెళ్లి బాప్తీసం తీసుకుని చెరువులో మునిగి వస్తే దానివల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏంటి? కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని సంకల్పం ప్రకారం, దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆర్డర్ ప్రకారం బాప్తీసం తీసుకోవాలని ఒప్పించబడి నేను నా భార్య ఇద్దరం కలిసి ఒక్కరోజే బాప్తీసం తీసుకున్నాం. అది 1978 అక్టోబర్ మాసం. సో అప్పుడు దాసన్ గారు ఇచ్చాడు మాకు బాప్తీస్వం. భక్సింగ్ గారి తర్వాత నెక్స్ట్ పర్సన్ ఆయనే, దాసన్ గారు, దాసన్ గారు, తర్వాత ఆగస్టిన్ గారు, ఆ దినాలు పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. దాసన్ గారు ఇచ్చాడు మాకు బాప్తీస్వం. అదైన తర్వాత 82వ సంవత్సరం అంటే నేను ఒక సంఘంలో అక్కడ వెళుతూ ఉన్నాను. ఏ సంఘంలో అయితే నేను పాపక్షమాపణ పొందాను, మారు మనసు పొందాను, ఏ సంఘంలో బాప్తీసం పొందాను, ఇప్పటివరకు అదే సంఘం, ఇంకొక సంఘానికి వెళ్ళలేదు. ఆ సంఘాన్ని నేను ఇప్పటికి కూడా విడిచిపెట్టలేదు. సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే సంఘాలను మారుస్తారు. ఈ సంఘం బాగలేదని ఇంకో సంఘాన్ని పరిగెడతారు. నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో బోయాజు రూత్తో మాట్లాడినప్పుడు, నా కుమారి నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట్నే నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండము, వారు కోయి చేను కనిపెట్టి పనివారిని వెంబడించుము, నేను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహం అగినప్పుడు కుండలెద్దకు పోయి పనివారి చేతి నీళ్లు తాగు. ఈ ఇన్స్ట్రక్షన్స్ నా మనసులో బాగా హత్తుకుపోయినాయి. కాబట్టి వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు నాకు. కాబట్టి అదే సంఘంలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నేను మారు మనసు పొంది 1978 అంటే ఇప్పటికీ 43 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి సుమారుగా. ఈ 43 సంవత్సరాల యాత్రా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. సంఘంలో కానీ, విశ్వాసుల మధ్యలో కానీ దేవుడు ఎన్నో అనుభవాల నుంచి తీసుకుని వెళ్ళాడు. మా ఇంట్లోనే మా నాన్నగారికి మారు మనసు లేదు. యేసుప్రభు గురించి చెప్తే వినోడు కాదు. పంతొమ్మిది 1982లో ఆగస్టు మాసంలో ఆయన తీవ్రమైన ప్రాణాపాయకరమైన పరిస్థితి వచ్చింది. డాక్టర్లు చెప్పారు కాలు గ్యాంగ్రీన్ అయింది, డయాబెటిక్, 48 సంవత్సరాలు, మహా ఉంటే వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పారు. గుడివాడలో గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం. నేను మా మదరు ఉన్నాం.
ఇక్కడి నుంచి అంత పొడవు ఉంటుంది, ఒక పెద్ద వార్డు. ఆ వార్డులో ఇంకే కేసులు లేవు, మా ఫాదర్ది ఒక్కటే ఉంది. నేను మా యేసుప్రభు గురించి ఆయన మారుమనసు పొందకుండా చనిపోకూడదు అనేది, యేసుప్రభుని అంగీకరించాలి, ఆయన చనిపోతాడని తెలుసు నాకు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరు నువ్విద్దరే, నువ్వే ఏం చేస్తున్నావు? ఆయన యేసుప్రభుని అంగీకరించకుండా చనిపోకూడదు, యేసుప్రభుని అంగీకరించాలా. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నా. ఒకరోజు రాత్రి సుమారుగా 6 రోజులు అయింది ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసేప్పటికి. ఒకరోజు రాత్రి అమ్మో నాయనో అని అరుస్తున్నాడు 1 గంట ప్రాంతంలో. అంత మునిపే 1 గంట క్రితం ప్రార్థన చేసుకుని పండుకున్నాను నేను. పండుకున్నాక కేకలు వినపడుతున్నాయి. చూస్తే మనిషి మంచం మీద కింద పడి ఉన్నాడు. కింద పడి ఉంటే నెమ్మది లేపి మంచం మీద వేసాను. వేసిన తర్వాత ఏమైందానా అని అడిగా. నల్లగున్నారు, ఎత్తుకున్నారు, నా మంచం చుట్టూ ఉన్నారు, నన్ను తీసుకెళ్తాకు వచ్చామంటున్నారు అన్నాడు. అప్పటి వరకు యేసుప్రభు గురించి చెప్తే వినని మనిషి షేక్ అవుతున్నాడు. మంచం మీద కింద పడి షేక్ అవుతున్నాడు. నెమ్మదిగా లేపి మంచం మీద పడుకోబెట్టినాక అప్పుడు అడిగాను, నువ్వు వాళ్ళని చూస్తేనే ఇంత భయపడ్డావే, మరి వాళ్ళు ఉండబోయే స్థలం ఎంత భయంకరమైంది? నా దగ్గరికి రాలేదు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు. మరి నేను తీసుకుని యేసుప్రభు గురించి చెప్తే యేసుప్రభు దేవుడా, నేను యేసుప్రభుని ఒప్పుకొని వితండవాదం చేస్తున్నావే, మరి నీ దగ్గరికి వచ్చారు, నేను తీసుకెళ్తాకు వచ్చారంటున్నావు, మరి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే వెళ్ళాను. నేను వెళ్ళను అన్నాడు. నువ్వు వెళ్ళటానికి ఇష్టం లేకపోతే నువ్వు యేసుప్రభుని ఒప్పుకోవాలి. ఇప్పుడన్నా ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా అన్నాడు. మరి నాతో చెప్పు ఈ మాటలు, యేసుప్రభువా నేను పాపిని. అప్పుడుదాకా బాగానే మాట్లాడాడు. ఈ మాటలు చెప్పాల్సి వచ్చేసరికి మాటలు గొంతు పట్టేస్తుంది ఆయనకి. అమ్మో నా గొంతు ఎవరో పట్టేస్తున్నారు, గొంతు నొక్కేస్తున్నారు, మాటలు రావట్లేదు మనిషికి. ఆయాస పడిపోతున్నాడు. ప్రార్థన చేస్తూ ప్రభునామములో చీకటి శక్తుల ప్రభావాన్ని బంధిస్తూ ప్రార్థన చేస్తూ ఒక్కొక్క మాట ఒప్పించాను ఆయన. ప్రభువా నేను పాపిని, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాల కొరకు నువ్వు చనిపోయావు, నీ రక్తం కార్చావు, నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడుగు, నీ కుమారుడిగా నన్ను స్వీకరించు, నా ప్రతి పాపాన్ని నా అవిధేయతను కని క్షమించము, నా తిరుగుబాటును మన్నించి అన్నీ కూడా తీసివేయము, నా దోషాలన్నిటి క్షమించు, నీ కుమారుడిగా చేసుకో. ఈ మాటలు అనిపించడానికి 45 నిమిషాలు పట్టింది నాకు. ఈ కొద్ది మాటలే. చాలా ఆయాసపడుతున్నాడు మనిషి. మొత్తం మీద ఆ మాటలు అనిపించిన తర్వాత మరి నీ కోసం ప్రార్థన చేయనా అన్న, చేయమన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు అడిగాను, ఎట్లా ఉంది నీకంటే, నా మీద పెద్ద బరువు దిగిపోయింది అన్నాడు. అదైన తర్వాత 2 రోజులకి నేను హైదరాబాద్ వచ్చా. నేను 1 వారం రోజులు చనిపోతానన్న మనిషి 15 రోజులు బ్రతికాడు. సెప్టెంబర్ 3వ తారీఖున ఆయన చనిపోయాడు. కానీ ప్రభువుని అంగీకరించి చనిపోయాడు. యేసు ప్రభువుని అంగీకరించి చనిపోయాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ 11th డే మెమోరియల్ సర్వీస్ నాడు మా నాన్న అన్నదమ్ములు 7 అన్నదమ్ములు వాళ్ళు కొబ్బరికాయలు కొడతామంటా కూర్చున్నారు. నేను కొట్టనీలే. మా నాయన యేసుప్రభుని అంగీకరించాడు, అన్యుడిగా లేడు, ఆయన యేసుప్రభుని అంగీకరించి చనిపోయాడు కాబట్టి కొబ్బరికాయలు కొట్టొద్దు. వాళ్ళందరూ కర్రలు తీసుకొచ్చారు. మీరేమని నన్ను చంపినా సరే సమాధి కార్యక్రమం అయిపోయింది. ఈ మెమోరియల్ సర్వీస్ నేను సేవకుని పిలుచుకొచ్చి గుడివాడ నుంచి సువార్త మైక్ పెట్టి సువార్త చెప్పించి ఊరంతా సువార్త చెప్పించాను. సువార్త చెప్పిస్తే ఇవన్నీ జరగొద్దని చెప్పేసి గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే వాళ్ళందరినీ ఎదురికిచ్చి దేవుని సువార్త మా ఊరు వాళ్ళందరికీ వినిపించాను. తర్వాత నెమ్మదిగా మా నాన్న అన్నదమ్ములు కూడా చాలామంది మారు మనసు పొందారు. తర్వాత మా మేనమామ ఉన్నాడు, ఆయన మోజెస్ అని ఉండే ఆయన పేరు, మధుసూదన్ రావు అని పెట్టుకున్నాడు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పోస్టింగ్ వచ్చింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పోస్ట్ వస్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ విగ్రహారాధికుడు అయిపోయాడు. ఆయన ఇంటి నిండా బొమ్మలు పెట్టుకునేవాడు.
బొమ్మలు పెట్టుకుని విగ్రహాలకు పూజలు చేస్తూ ఉండేవాడు. ఎన్నోసార్లు గద్దించి ఆయన్ని వినలే. ఉదయం ఆయన కూడా మా ఫాదర్లకు, ఆయన డయాబెటిక్కి, విగ్రహం అంటే ఆ దేవాలయంలో అర్చన చేయిస్తున్నాడంట. అర్చన చేయిస్తుంటే కొబ్బరి చిప్ప పెంకు దిగింది కాల్లో. ఆయన కాల్లో అంటే ఆ సెన్సేషన్ లేదు. కొబ్బరి చిప్ప తెగిన ఆ స్పర్శ కూడా మనిషికి తెలియలే. తర్వాత వారం రోజులకి కాలు గ్యాంగ్రీన్ అయింది. గుడివాడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆయన్ని. చేస్తే చూద్దామని వెళ్ళాను. వెళితే మనిషి వణికిపోతున్నాడు. మనిషి షేక్ అవుతున్నాడు. సరే నెమ్మదిగా ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చి మెడ్విన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, నాంపల్లి దగ్గర. 94వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు. ఆ సాయంకాలం మా పెద్దమామ ఉన్నాడు, చాలా నిష్ట గలవాడు. బైబిల్ చాలాసార్లు చదివాడు ఆయన. ప్రతి పుస్తకం వెనక 8వ 8th టైం కంప్లీటెడ్, 9th టైం కంప్లీటెడ్ అని రాసుకున్నాడు బైబిల్ వెనక. నేను బైబిల్ చదవటానికి ప్రేరణ ఆయన. దేవుని ఇంటికి రెగ్యులర్గా వెళ్ళడానికి ప్రేరేపణ మా అమ్మగారి తండ్రి, మా తాతగారు. అట్లా నెమ్మదిగా వాళ్ళ ద్వారా దేవుని ఇంటికి వెళ్ళాలని ప్రేరేపించబడి బైబిల్ చదవాలి అన్న ప్రేరేపణ వాళ్ళ ద్వారా పొందే నేను. మా చిన్న మేనమామ చూస్తే పచ్చి విగ్రహారధికుడు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. సాయంత్రం ప్రార్థన చేస్తుంటే హాస్పిటల్లో ఏం చేస్తున్నావయ్యా అన్నాడు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, ఇప్పటికన్నా మారు మనసు పొందుతావా? భయంకర పచ్చి విగ్రహారధికుడు అయ్యావు, ఎంతకాలం ఈ భయంకర బ్రతుకు బతుకుతావు, ఇప్పుడు మరణం యొక్క అంచుల్లోకి వచ్చావు, ఇప్పుడైనా మారు మనసు పొందుతావంటే పొందుతానన్నాడు. ఇప్పటికైనా ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకో అన్నా. నేను చెప్పలేదు ఆయనకి. ఆయన చేతులు జోడించి మంచం మీద పడుకున్నాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను చాలా దుర్మార్గాలు చేసి అన్నీ ఏకరు పెడుతున్నాడు ఆయన. మరణ భయం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్ళొద్దంటే, ఎంతటోడైనా సరే వంగుతాడు అక్కడే. ఎక్కడ వంగుతాడు? మరణం దగ్గరే వంగుతాడు. ఆ తర్వాత ఆయన యేసుప్రభువుని ఒప్పుకున్నాడు. నా భార్య పిల్లల్ని కూడా జ్ఞాపం చేసుకోమని ఒప్పుకున్నాడు. వారం రోజుల తర్వాత 23వ తారీఖు చనిపోయాడు ఆయన. ఆయన సమాధి మీద ఇదే రాశాను, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి తిరిగి వెళ్ళాను. సుంకరి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ మాట రాయించా సమాధి మీద. అందరూ అన్నారు, వీడు తాగుబోతు కదరా, వీడు విగ్రహారాధికుడు కదరా, వీడు సమాధి మీద ఇది రాయించేవారా అని అడిగారు నన్ను. అయ్యా మీకు తెలియదు ఆయన సంగతి. ఆయన యేసుప్రభువుని ఒప్పుకొని చనిపోయాడు. యేసుప్రభువుని ఒప్పుకున్నాడు కాబట్టి యేసుప్రభువుని ఒప్పుకున్న సుంకరిని ఏమన్నాడు? అది యేసుప్రభు ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవుడిచ్చిన స్టేట్మెంట్ అది. పాపాలు ఒప్పుకున్నాక నువ్వెవడు, నేనేవాడిని. అటు పాపాలు క్షమించబడలేదంట. దేవా పాపిని నన్ను క్షమించమని కరుణించమని సుంకరి కేక వేయగానే దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు అతన్ని. నన్ను అలా క్వశ్చన్ వేసిన వాళ్ళందరూ నోర్లు మూసారు. ఆ తర్వాత దేవుడు తన కృపను బట్టి నెమ్మదిగా సువార్త సేవలో సంఘంలో వాడుకుంటూ వచ్చాడు. కొనసాగుతూ యాత్రా జీవితంలో ఇప్పటి వరకు ఆయా స్థలాలు సువార్త చేసుకుంటూ ప్రభుని వెంబడించడంలో ప్రభు కృప చూపించాడు. నాకు 3 పిల్లలు. 3 ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు. మా అమ్మాయి ఏమో పెద్దది బెంగళూరులో జాబ్ చేస్తుందంటే వాళ్ళ ఆయన జాబ్ చేస్తున్నాడు. ఆమె బీటెక్ చేసి MBA చేసింది. 3 పిల్లల్ని బీటెక్ చేయించా నేను. ఒక బాబు ఏమో పెద్దాడు ఉన్నాడు, అమ్మాయి తర్వాతోడు, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇంకో చిన్నవాడు ఉన్నాడు, వాడి మ్యారేజ్ అయింది, వాడు US వాడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, వాడికి పెళ్ళయింది. వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు US వాడు వాడి భార్య. ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లలు చిన్నప్పుడే దేవుని గురించి చెప్పకపోతే వాళ్ళు దారి తప్పటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నాకు చిన్నప్పుడు దేవుని గురించి చెప్పలేదు, కానీ మా తాత పొద్దున్నే గుడికి వెళ్ళేవాడు కదా, అలవాటు నాకు పొద్దున కొంత అబ్బింది.
కాబట్టి నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళడం నేర్చుకున్నా. తర్వాత నెమ్మదిగా దాని ద్వారా దేవుని దగ్గరికి రావడానికి దేవుడు దారి చూపించాడు. తర్వాత దేవుడు ఆయా స్థలాలకు తీసుకుని వెళ్ళి సువార్త కొరకు వాడుకుంటూ వస్తున్నాడు. ఇంకా యాత్రా జీవితంలో ఉన్నంతకాలం నమ్మకంగా దేవుని సేవించాలనేది నా ఆశ. అదే సమయంలో దేవుని కోసం రోషంగా బ్రతకాలనేది నా వాంఛ. ఎక్కడున్నా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలా, రోషంగా బ్రతకాలా. దేవుని ప్రజలంగా మనం లోకంలో ప్రత్యేకంగా ఉండాలా. మన ప్రత్యేకతను లోకానికి చూపించాలా. సంఘంలో కూడా మనం ప్రత్యేకంగా ఉండాలా. కాబట్టి నేను దేవుని ఇంటికి వెళ్ళేదానికోసం నా భార్య మేము అలవాటు చేసుకున్నాం, పెందలాడే వెళ్ళాలి. 5 నిమిషాల ముందే మందిరంలో ఉండేవాళ్ళం మేము. ఇదే అలవాటు మాకు ఇప్పటికి కూడా. ఈ రోజు కూడా 5 నిమిషాల ముందే మందిరంలో ఉంటా. అది అలవాటు చేసుకున్నాం మేము. ఇతరులు చెప్పేటప్పుడు మనం ప్రాక్టీస్ చేయకుండా ఇతరులు చెప్పడం తప్పు కదా. కాబట్టి మనం ప్రాక్టీస్ లేకుండా, మన అనుభవం లేకుండా నువ్వు అది చెయ్యి ఇది చేయని చెప్పేటప్పుడు ఇతరులు చెప్పాలి కదా. మనం చేయాలి కదా. చేయకుండా ఇతరులు చెప్తే దానివల్ల ఏమిటి ప్రయోజనం? అనేకులు మన జీవితాన్ని చూస్తారు. కాబట్టి అలా దేవుడు నా యాత్రా జీవితంలో ఇప్పటి వరకు కాపాడుతూ వస్తున్నాడు. ఆయుష్కాలంలో దేవుడు ఊపిరిచ్చినంత వరకు దేవుని సేవ చేస్తూ సంఘాల్లో నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, చాలా విషయాలు వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటంటే అనేక తరముల కిందట పాడైపోయిన స్థలములు నీవు కట్టేదవు, యెషయా గ్రంథంలో. తర్వాత ఇలాంటివే నాకు ఇచ్చిన వాగ్దానాలని, అంటే రిపేరింగ్ పని నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సంఘంలో రిపేర్ వర్కే నేను చేసేది. సంఘాన్ని కట్టే పని కాదు నా పని. రిపేర్ అంటే చాలా చోట్ల డ్యామేజీలు జరిగాయి సంఘాల్లో. డ్యామేజీలు జరిగిన స్థలాల్లో రిపేర్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం కదండి. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టాలనుకోండి, కొత్త బిల్డింగ్ కట్టాలంటే ఖరీదు ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ పాతదాన్ని పడగొట్టి కొత్తది అదే స్థలంలో కట్టాలంటే పాతదాన్ని పడగొట్టినందుకు కూలి ఖర్చు అవుతుంది, పడగొట్టినది ఆ చెత్త అంతా ఎత్తిపోయడానికి ఖర్చు అవుతుంది, తిరిగి కొత్తది కట్టడానికి కూడా ఖర్చు అవుతుంది. అంటే 2 అంతల క్రయం అవుతుంది. కానీ దేవుడు నాకు ఇచ్చిన పని రిపేరింగే. నువ్వు పర్వతంలో చదువు, వాటిని పొడిగా చేయదు. నీతో కలహించు వారిని నువ్వు కనుగొందు కానీ వారు మాయమైపోదురు, వారు అభావులవుదురు. యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో, 43 అధ్యాయంలో, 54 అధ్యాయంలో అనేక స్థలాలు దేవుడు నాకు వాగ్దానాలు ఇస్తూ నడిపిస్తూ వచ్చాడు. సో కాబట్టి ఆ విధంగా దేవుడిచ్చిన ఆ దర్శనంలో కొనసాగుతూ ఉన్నాను నేను. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సంఘాలని, విశ్వాసాలని వాళ్ళలో కొంత రోషాన్ని రగిల్చాలి మాత్రం నేను ఆశపడతాను. వాళ్ళకి దేవుని ప్రజలమైన మనకి రోషం ఉండాలా, మనం ప్రత్యేకంగా ఉండాలనే విషయంలో ఆ యాంగిల్లో నేను ఎక్కువ, దేవుడు నాకు భారం ఇచ్చాడు కాబట్టి అదే యాంగిల్లో ఎక్కువ నేను వాక్యం అందిస్తా. ఎవరేమన్నా అనుకొని, కానీ ఆ వాక్యం అలాగ అందించి మాత్రం వస్తా. సో కాబట్టి నా యొక్క పరిచర్య కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఒక ½ అన్ అవర్ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అందరూ కలిసి చదువుకుందామా? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. రాత్రి రక్షణ యొక్క ఏర్పాటు గురించి మనం ధ్యానించాం. ఉదయకాలం రక్షణ యొక్క ఆరాధన సందర్భంలో ద మిస్టరీ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క మర్మాన్ని గురించి, మనం రహస్యాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చాం. తర్వాత సాల్వేషన్ త్రూ అటోన్మెంట్, అంటే రక్షణ ప్రాయశ్చిత్తం ద్వారా, యేసుప్రభు రక్తం ద్వారా మనకి
ప్రాయశ్చిత్తం ద్వారా మనకి రక్షణ వచ్చింది, ధ్యానించాం వాళ్ళ సమయంలో. తర్వాత నాలుగవది రక్షణ క్రయం చెల్లించడం ద్వారా ఉంది. అంటే సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్, నాట్ ఎ రివార్డ్. రక్షణ అనేది దేవుడిచ్చే బహుమానమే కానీ రక్షణ దేవుడిచ్చే అంటే రివార్డ్ కాదు. రివార్డ్ అంటే ప్రతిఫలం కాదు, బహుమానం. అందుకే పౌలు అన్నాడు 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క వరం అది. ఇప్పుడు చూద్దాం ఈ రక్షణ. దిస్ వాజ్ ఫోర్ టోల్డ్ బై ద ప్రాఫిట్స్. అంటే ఈ రక్షణ పూర్వముందున ప్రవక్తల ద్వారా ప్రకటించబడిన రక్షణ. ఒక ఇద్దరు ప్రవక్తలు మనం ధ్యానించుకొని ముగించుకుందాం ఇప్పటికి. ఈ రక్షణ గురించి ధ్యానించాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. రక్షణ దేవుడిచ్చే ప్రొవిజన్, మనుషులకి దేవుడిచ్చే ప్రొవిజన్. పాపం నుండి, శాపం నుండి, శిక్ష నుండి, దేవుని కోపం నుండి తప్పించుకోవడానికి దేవుడు చేసిన ఏర్పాటే రక్షణ, అదే ప్రొవిజన్. రెండోది ఏంటి? ఇట్స్ ఎ మిస్టరీ. రక్షణ అనేది ఒక మర్మం. అది ఆ ఏర్పాటు ఎప్పుడు చేశాడంటే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకోను. ఇట్స్ ఎ ప్రొవిజన్ అండ్ ఇట్స్ ఎ మిస్టరీ. తర్వాత మూడవది ఏంటి? ఇట్ త్రూ అటోన్మెంట్, సాల్వేషన్. వి అటైన్ సాల్వేషన్ త్రూ అటోన్మెంట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆ బలి అర్పణ ద్వారా, ఆయన చెల్లించిన క్రయం ద్వారా మనకి ప్రాయశ్చిత్తం అంటే దొరికింది. కాబట్టి రక్షణ దొరికింది ప్రాయశ్చిత్తం ద్వారా. నాలుగవది దాన్ని ధ్యానించాం. ఇట్స్ ఏ గిఫ్ట్, నాట్ ఏ రివార్డ్. రక్షణ అనేది నీవు చేసిన దానికి బహుమానం కాదు. బహుమానం ఇవ్వటానికి నువ్వేమి కష్టపడలేదు, క్రయం చెల్లించలా. కష్టపడింది యేసుప్రభువు వారు, క్రయం చెల్లించింది యేసుప్రభువు వారు. ఈ సమయంలో ఇట్ వాజ్ సాల్వేషన్ ఫోర్ టోల్డ్ బై ది ప్రాఫిట్స్. రక్షణలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి రక్షణ పాస్ట్ ఎక్స్పీరియన్స్. పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రభు దగ్గరికి మనం ఎలా వచ్చాము, ఎలా రక్షించబడ్డాము అంటే పాపం నుండి, పాపం యొక్క బలం నుండి, పాపం యొక్క అధికారం నుంచి మనం విడిపించబడటం జరిగిపోయిన రక్షణ. ఇప్పుడు మనం కొనసాగుతున్న రక్షణలో ఉన్నాం. వీఆర్ ఇన్ ది కంటిన్యూస్ స్టేజ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణలో కొనసాగుతున్నాం. కొనసాగుతున్నప్పుడు మన లోకంలో కొనసాగుతున్నప్పుడు రకరకాల లోక ఆకర్షణలు కానీ, లోకంలో ఉన్న దుమ్ము కానీ, బురద కానీ ఏదైనా మన మీద పడుతుంది. మన ప్రమేయం ఉండి పడుతుంది, మన ప్రమేయం లేకుండా పడుతుంది. ఒకసారి బురద అని తెలిసి కాళ్ళు వేస్తాం, ఒకసారి మన ప్రమేయం లేకుండా బురద పడుతుంది. వాటన్నిటి మనం శుద్ధి చేసుకొని ప్రభు ఇచ్చిన రక్షణలో కొనసాగడమే ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ సాల్వేషన్. యేసు ప్రభు మధ్యాకాశంలో నుండి భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను అంగీకరిస్తేనే, లేదు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నేను ఎత్తబడే గుంపులో ఉంటేనే, దట్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆర్ క్లైమాక్స్ ఆఫ్ ది సాల్వేషన్. అదే రక్షణ యొక్క ఔన్నత్యం. వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ గ్రూప్, వీ హ్యావ్ టు బీ ఇన్ ది ర్యాప్చర్. మనం ఎత్తబడే సంఘంలో ఆ గుంపులో ఉండాలా. ఎత్తబడితేనే, ఆ గుంపులో ఉంటేనే మన రక్షణ అనేది సాకారం అవుద్ది. లేకుంటే దానివల్ల ఉపయోగం లేదు. యూ హ్యావ్ టు బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ 7 years రూలింగ్. సాతాను యొక్క 7 years పరిపాలనలోకి రావాల్సి వస్తుంది. వాడి అదుపులోకి రావాల్సి వస్తుంది. వాడి కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది. వాడు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. ముద్ర వేసుకుంటేనే దేవుని కోపం, ముద్ర వేసుకోకపోతే వాడికి కోపం. ముద్ర వేసుకోకపోతే నీ తల శిరఛేదనం చేయబడదు. హతసాక్షి వై చనిపోతేనే ప్రభు దగ్గరికి వెళ్తావు. ఇది విడిచిపెట్టబడే వ్యక్తులకి జరిగే నష్టం. కాబట్టి విడిచిపెట్టబడే గుంపులో ఉండొద్దనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఆఖరి వచనం అదే చెప్తుంది. దట్ ఈస్ ది క్లైమాక్స్. అలాగనే అనేకులు కూడా క్రీస్తు
క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒకసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎవరి కొరకు వస్తున్నాడు? తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ కొరకు. దిస్ ఈజ్ ది క్లైమాక్స్ ఆఫ్ ది సాల్వేషన్. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి యొక్క రక్షణ. అంటే రక్షణ ఔన్నత్యం ఇది. నేను ఎవరైతే ఆ రక్షణలో వాళ్ళ జీవితాలను కాపాడుకుంటూ వస్తున్నారో వాళ్ళ కొరకు ప్రభు వస్తున్నాడు మధ్యాకాశంలోకి. అప్పుడు నువ్వు ఎత్తపడతావు. నువ్వు నేను ఎత్తపడితేనే నీ యొక్క రక్షణ, నా రక్షణ సాకారమైనట్టు. లేకుంటే అలక్ష్యంగా జీవిస్తే, అందుకే పౌలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటావు. నువ్వు వస్తే 7 సంవత్సరాల శ్రమకాలంలోకి రావాలి. విడబడితే, లేకుంటే ముద్ర వేయించుకోవాలి. విడబడితే ముద్ర వేయించుకోవడం దేవుని కోపం, ముద్ర వేయించుకోకపోతే సాతాను కోపం. చూడండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 9-10 వచనాలు. ఎవరైనా గట్టిగా చదవండి. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగు చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారము చేసి తమ నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల్లా ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారు దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకునేళ్ళ వాడును రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసం గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ముద్ర వేయించుకో అంటే వేయించుకుంటే, వేయించుకోకపోతే ఏం జరుగుద్ది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనము చూచితిని, వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడిన. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరం గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులైందరు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అని రాయబడి ఉంది. మొదటి పునరుత్థానం ఎవరు వస్తున్నారు? మొదటి పునరుత్థానం అంటే పరిశుద్ధుల పునరుత్థానం. పరిశుద్ధుల పునరుత్థానం అంటే పునరుత్థానంలో 6 వరుసలు ఉన్నాయి. పునరుత్థానంలో 6 వరుసలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం రండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20 నుండి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. మృతుల పునరుద్ధానాన్ని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు బహు తేటగా రాశాడు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు.
ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికించబడింది. అంటే కొన్ని వరుసలు ఉన్నాయి. మృతుల పునరుద్ధానంలో కొన్ని వరుసలు ఉన్నాయి. ప్రథమ ఫలం ఎవరు? ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. అంటే జాగ్రత్త గమనించండి, మృతుల పునరుద్ధానంలో ఈ వరుసలో అంటే చనిపోయి సమాధుల్లో పెట్టబడిన సమాధులు ఈ దినానికి కూడా పెట్టిన సమాధుల్లో ఉన్న దేహాలు అలాగే ఉన్నాయి. యేసుప్రభు వారు మృతి పొంది పునరుద్ధారణి తిరిగి లేచాడు. మొట్టమొదటి తెరవబడిన సమాధి ఇది. ఎవరి సమాధి? యేసుప్రభు వారి సమాధి. అది ప్రథమ ఫలం. ప్రథమ ఫలం అంటే ఏంటి? మీరు మామిడి చెట్లు చూడండి, ఇప్పుడు పూత వచ్చే కాలం ఇది. మామిడి చెట్లు చూడండి, పూత వస్తాయి. చెట్టు అంతా రాదు, ముందు అక్కడక్కడ కొమ్మల్లో పూత కనపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ పూత వచ్చిన ఆ కొమ్మలు అక్కడక్కడ పూత వచ్చిన ఆ పూత పోయి పిందెలు వస్తాయి. ఆ పిందెలు మధ్య ఈ స్థాయిలోకి వచ్చాక చెట్టు అంతా పూత వస్తుంది. ఆ పూత వచ్చిన తర్వాత అది రెండో వరుస. మొదటి వరుసలో వచ్చినాయి ప్రథమ ఫలాలు. తర్వాత రెండో వరుసలు వస్తాయి. అవి అంతా చెట్ల నిండా వస్తాయి. చెట్టు అంతా విరగాస్తుంది. అప్పటికి అవి ఆ పూతలోంచి పిందెలు వచ్చి మధ్యస్థానం స్టేజ్కి వచ్చేసరికి ముందు వచ్చిన పిందెలన్నీ కాపుకొస్తాయి. ఆ ముందు వచ్చిన పిందె వాటిని కాపునే ఉంటారు ప్రథమ ఫలములు. మొదట వచ్చిన ఫలాలు అవి. అలాగే సమాధిలో పెట్టిన దేహాల్లో మొట్టమొదట కోతకొచ్చి మొట్టమొదటి లేచిన దేహం ఎవరిదంటే యేసుప్రభు వారిది. అదే ప్రథమ ఫలం. అందుకే పౌలు రాశాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము యేసుప్రభు సమాధి తెరవబడింది. మరి రెండో వరుస ఎవరు? మొదటి వరుస ఇది. ఇప్పుడు రెండో వరుస పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళెవరు? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 51 వచనంలో యేసుప్రభు వారు సిలువలో కేక వేసి చనిపోయినప్పుడు అప్పుడు సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులు అంటే ఆయన లేచిన తర్వాత సమాధుల నుండి బయటకు వచ్చి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడ్డారు. ఎవరి పరిశుద్ధులు? నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఎవరి పరిశుద్ధులు? ఎవరు వీళ్ళు? హేబేలు మొదలుకొని పాత నిబంధన పరిశుద్ధులు, బాప్తిస్మిచ్చి యోహాను వరకున్న ఆ పాత నిబంధన పరిశుద్ధుల శరీరాలన్నీ లేచాయట. వారందరూ లేచి ఆయన లేచిన తర్వాత అంటే సమాధుల్లో ఉన్న శరీరాల్లోకి జీవాత్మ వచ్చి వాళ్ళు మేలుకున్నారు. వాళ్ళు సమాధుల నుంచి బయటికి ఎప్పుడు వచ్చారు? ఆయన లేచిన తర్వాత. అంటే రెండో వరుసలో వచ్చిన వాళ్ళు ఎవరంటే పాత నిబంధన పరిశుద్ధులు. అందుకే చెరగా పట్టుకుపోయినాడని ఎఫెసీ 4:8 కీర్తనల గ్రంథంలో భక్తుడైన దావీదు, నువ్వు చూడండి 60 కీర్తనల గ్రంథం 68వ కీర్తన 18వ వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలను తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్టు విశ్వాసఘాతుల చేత సైతం నీవు కానుకలను తీసుకుని ఉన్నావు. పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. ఎవరు పట్టబడిన వారు? దేవుని చేత పట్టబడిన వారి సమాధులు తెరబడి యేసుప్రభు వారి సమాధులు అంటే అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు రాస్తాడు ఎఫెసీ సంఘానికి. ఏమని రాయబడి ఉంది? 4:8 ఎఫెసీ పత్రిక. ఆరోహణమాయనగా ఆయన అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థం ఇస్తున్నది కదా. భూమి యొక్క కింది భాగాల్లో దిగిపోయి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాల్లోకి జీవాన్ని తీసుకుని వచ్చి వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు. వాళ్ళందరినీ భూమి యొక్క అడుగు భాగంలో, అప్పుడంటే పాత నిబంధన కాలంలో మనం 16వ అధ్యాయంలో లూకాసు వార్తలో ధనవంతుడు లాజరు కథను చదువుతాం. ధనవంతుడు లాజరు కథ అనేది కథ కాదు, నిజంగా జరిగిన సంగతి.
ఎప్పుడు జరిగింది ఇది? ధనవంతుడు 3 కేకలేశాడు. ఒకటి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలికొని నీళ్ల ముంచి నా నాలుకను చల్లార్చకు లాజను పంపు, ఇతను నేను అగ్నిజ్వాలతో యాతన పడుతున్నాను మొదటి కేకేశాడు. అప్పుడు ధనవంతుడిని అప్పుడు అబ్రహాం అన్నాడు, కుమారుడా, 24-25 వచనంలో నీ జీవితకాలం అంతయు, లూకాసు వార్త 16:25 వచనంలో జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనిపించింది, అలాగూ లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకుని వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు అన్నాడు. అప్పుడు ధనవంతుడు రెండో కేకేశాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకున్నట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకై వారి యొద్దకు లాజరును పంపని రెండో కేకేశాడు. ఆ కేక కన్నా అబ్రహాము స్పందించాడంటే, అప్పుడు అబ్రహాము అన్నాడు, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెను అన్నాడు. అప్పుడు మూడో కేకేశాడు ధనవంతుడు, తండ్రివైన అబ్రహాము, అలాగ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వెళ్ళి వారి యొద్దకు వెళ్ళిన వారు మారు మనసు పొందుదురు అన్నాడు. అంటే పాతాళాన్ని నరకాన్ని తప్పించుకోవాలంటే ఏం అవసరం? మారు మనసు అవసరం. ధనవంతుడికి మారు మనసును గురించిన అవసరం, సాక్ష్యాన్ని గురించిన అవసరం ఎక్కడికి వెళ్ళినాక అర్థమైంది అంటే పాతాళానికి వెళ్ళినాక అర్థమైంది, కానీ భూమి మీద ఉన్నప్పుడు అతనికి అర్థం కాలే. కాబట్టి పాతాళంలో ఒక పక్కనేమో నిద్రించిన పరిశుద్ధులు ఉన్నారు, మరో పక్క ఏమో దేవుణ్ణి ఎరగకుండా చనిపోయిన అలక్ష్యంగా జీవించిన ఎవరున్నారు? పాపులు ఉన్నారు. ఈ రెండింటికి మధ్య అందుకే అబ్రహాము అన్నాడు, ఇక్కడ వారు దాటి అక్కడికి రాజాలకున్నట్లు, అక్కడ వారు ఇక్కడికి దాటి పోజాలకున్నట్లు మీకును మాకును మధ్య అగాధం ఉంచబడి ఉన్నది అన్నాడు అబ్రహాము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువు ఏం చేశాడు? ఆ పాతాళంలో దిగిపోయి అక్కడున్న పరిశుద్ధులందరినీ పరదైసులో తీసుకుపోయినాడు. ఇప్పుడు పరదైసు ఎక్కడుంది? మధ్యాకాశంలో ఉంది, భూమి కింద భాగంలో లేదు. కాబట్టి మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను ప్రసంగి చెప్పాడు. దేవుని యొద్దకు వెళ్ళిపోయింది ఆత్మ, కానీ దేహం మట్టి దేహం మాత్రం మంటిలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీవు మంటి నుండి తీయబడితేవు కనుక మన్నైపోదు. దేవుని యొక్క శాసనం అది, ఆదాముతో చెప్పాడు కాబట్టి ఆ శాసనం ప్రకారం జరగాలి. కాబట్టి పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు, వాళ్ళందరూ చెరగబట్టుకుపోయినాడు యేసు ప్రభువు. వీళ్ళు రెండో వరుస. మూడో వరుస ఎవరు? ప్రతివాడు తన వరుసలో బ్రతికించబడి అన్నాడు పౌలు. మూడో వరుస ఎవరు? యేసు మృతి పొంది తిరిగి లేచిన, 1 తెస్సలోని పత్రిక 4:14 వచనంలో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. యేసు పాత నిబంధన, క్రీస్తు కొత్త నిబంధన, ప్రభువు 1000 ఏళ్ల పరిపాలన. యేసు క్రీస్తు ప్రభు. ప్రభు అంటే ప్రభుత్వం చేసేవాడు ప్రభు. యేసు క్రీస్తుగా పిలువబడ్డాడు. పాత నిబంధనలో యేసు అదృశ్యుడు, కొత్త నిబంధనలో యేసు క్రీస్తుగా భూమి మీద కనపడ్డాడు. ఆయన అభిషిక్తుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. కొత్త నిబంధన. ప్రభు ఎప్పుడవుతాడంటే 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు అవుతాడు. ఆయన ప్రభుత్వం చేస్తాడు. యేసు ఆవరణం, క్రీస్తు పరిశుద్ధ స్థలం, ప్రభువు అతి పరిశుద్ధ స్థలం. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో సింహాసనాసీనుడై ఉంటాడు. నిబంధన మందసం 2 కేరువుల మధ్య కరుణాపీఠం మీద, నిబంధన మందసం దగ్గర, ఆ మందసం మీద అంటే ఆయన ఆ కరుణాపీఠం మీద ఆసీనుడై ఉంటాడు. అదే ఆయన సింహాసనం. దేవుడు 2 కేరువుల మధ్య మాట్లాడతాడు. ఆయన మాట్లాడే స్థలమే ఆయన సింహాసనం. కాబట్టి అతి పరిశుద్ధ స్థలము క్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు ప్రభు. యేసు వారి పాపం నుండి తన ప్రజలను ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏమని పేరు పెట్టాలా? యేసు. యేసు అంటే రక్షకుడు, రక్షించడానికి వచ్చినవాడు. రక్షణ అనేది ఆవరణలో జరిగే పని. ఆవరణలో ఏముంది? బలిపీఠం ఉంది. బలిపీఠం దగ్గర మనుషుడు పాపాలు ఒప్పుకుంటాడు. పాపాలు ఒప్పుకుని దేవుడితో పశ్చాత్తాపడతాడు. అదే శిలువ. ఆ శిలువ చోటే ఆవరణం. ఆ తర్వాత
క్రీస్తు దగ్గరికి రావాలా. క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు ఎక్కడుంటాడు? అభిషేకం పొందినవాడు ఎక్కడుంటాడు? పరిశుద్ధ స్థలంలో ఉంటాడు, దేవుడిని ఆరాధిస్తూ ఉంటాడు. క్రీస్తు ఇక్కడ యాజకత్వం కనపడుతుంది. ఈ దేవుడు యాజకుడు. ఆ తర్వాత అదే యేసు ప్రధాన యాజకుని స్థాయిలో కనపడతాడు. అది 1000 ఏళ్ల పరిపాలన. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యాన్ని. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు, అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు, యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అంటే యేసుప్రభువు వచ్చేవాడు, మధ్యాకాశంలోకి వచ్చేవాడు ఎవరెవరు వస్తారు? అదే 1 తెస్సలోనిక పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడు, తండ్రి అయిన దేవుడు వస్తున్నాడు, కుమారుడైన దేవుడు వస్తున్నాడు, యేసునందు నిద్రించిన పరిశుద్ధులు వస్తారు. యేసునందు నిద్రించిన వారు ఎవరు? పాత నిబంధన పరిశుద్ధులు. యేసునందు నిద్రించిన వారు ఎవరు? పాత నిబంధన పరిశుద్ధులు. వారిని కూడా తీసుకుని వస్తున్నాడు. అప్పుడు తర్వాత మాట ఏంటి? 15వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేతురు. ఎవరు క్రీస్తునందుండి మృతులైన వారు? స్టెఫను మొదలుకొని ప్రభు వచ్చే నాటికి చనిపోయి పాతి పెట్టబడిన కొత్త నిబంధన పరిశుద్ధులు క్రీస్తునందుండి మృతులైన వారు. ఇది 3వ వరుస. ఎన్నో వరుస అండి? 3వ వరుస. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడదుము. ఇది 4వ వరుస. ఎన్ని వరుసలు వచ్చినాయి ఇప్పటికి? 4 వరుసలు. 5వ వరుస ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ఇద్దరు ప్రవక్తలు భూమి మీదకి వస్తారు. వీరు 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారు యెరూషలేములో. ఆ 3.5 సంవత్సరాలు ప్రవచించడం అయిన తర్వాత అగాధం నుండి క్రూర మృగం వచ్చి వారితో యుద్ధం చేసి వారిని చంపుదని రాయబడింది. ఆ 3.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసే సూచక్రియలు ఏంటంటే వర్షం కురియకుండా ఆకాశాన్ని మూసే అధికారం వాళ్ళకు ఉంది. రెండోది, వారికి ఇష్టమైనప్పుడల్లా చూడండి 6వ వచనం, వారు తాము ప్రవచించు దినములు వర్షం కురవకుండా ఆకాశం మూయటకు అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధమైన తెగులతో భూమిని బాధించటకు వారికి అధికారం కలదు. ఈ అధికారం పొందిన వాళ్ళు భూమి మీద ఇద్దరే ఉన్నారు. వర్షం కురియకుండా మూసే అధికారం కలిగిన వ్యక్తి ఏలియా. నీటిని రక్తంగా మార్చే అధికారం పొందిన వ్యక్తి మోషే. చాలామంది ఏమంటారంటే మరణం చూడకుండా కొనిపోబడే 2 వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు కాకూడదు? హానోకు ఏలియాలు ఎందుకు కాకూడదు అంటారు. హానోకు దేవునితో నడిచినట్టు రికార్డు ఉంది, కానీ హానోకు నీటిని రక్తంగా మార్చినట్టు ఏమన్నా పరిశుద్ధ గ్రంథంలో? అంటే ఏలియా మరణం చూడకుండా కొనిపోబడిన పరిశుద్ధులకు గుర్తుగా ఏలియా ఉన్నాడు. మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన వారి గుంపుకి గుర్తుగా మోషే ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరే వస్తారని కాదు, ఇక్కడ వారి ఆత్మలు వస్తాయి. ఏలియా ఆత్మ భూమి మీదకి ఎన్నిసార్లు వచ్చింది? ఏలియా ఆత్మ ఏలియాలోనికి వచ్చింది. తర్వాత రెండోసారి ఎలీషా మీదకి వచ్చింది ఏలియా ఆత్మ, 2 అంతల శక్తి వచ్చింది. మూడోసారి బాప్తిస్మం ఇచ్చి యోహానులోకి వచ్చింది. 4వసారి రూపాంతరం కొండ మీద యేసుప్రభుతో మాట్లాడడానికి ఈ భూమి మీదకి వచ్చింది ఏలియా ఆత్మ. రేపు మళ్ళీ 5వసారి భూమి మీదకి రాబోతుంది ఏలియా ఆత్మ. మోషే ఆత్మ ఎన్నిసార్లు భూమి మీదకి వచ్చింది? మోషేలోనికి వచ్చింది.
నీ ఆత్మలో 2 పాళ్ళు యెహోషువ మీద ఉంచమన్నాడు దేవుడు. యెహోషువ మీదకి వచ్చింది. ఇదే మోషే ఆత్మ మళ్ళీ ఎక్కడొచ్చింది? రూపాంతరపు కొండ మీదకి 3వసారి వచ్చింది. ఇదే మోషే ఆత్మ రేపు 7 సంవత్సరాల శ్రమకాలంలో మొదటి భాగంలో మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ఈ 3.5 సంవత్సరాలు ఈ ఇద్దరు ప్రవక్తలు యెరూషలేములో ప్రకటిస్తారు. బహుశా అది ఏలియా ఆత్మ, మోషే ఆత్మ. వ్యక్తులు వేరే కావచ్చు, కానీ వచ్చిన ఆత్మలు ఎవరే? ఈ అధికారం పొందిన వాళ్ళు ఎవరు భూమి మీద? ఒకడు ఏలియా, రెండో వ్యక్తి మోషే. సో కాబట్టి బహుశా వారు 3.5 సంవత్సరాలు ప్రకటిస్తారు. అయిన తర్వాత ఏముంది? 7వ వచనంలో, వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్నం సంత వీధిలో పడి ఉండను. వారికి ఉపమాన రూపంగా సుధమని, గుమ్మరాని, ఐగుప్తని పేరు అచ్చట వారి ప్రభు కూడా సిలువేయబడి. యేసు ప్రభు సిలువేయబడిన స్థలం ఏది? యెరూషలేము. వీరి శవాలు యెరూషలేములో పడి ఉంటాయి. లోకమంతా చూస్తుంది. అంటే బై దట్ టైం ఇంటర్నెట్ టోటల్గా ప్రపంచం నలుమూలలకి ఇంటర్నెట్ నెట్వర్కింగ్, ప్రతి మూల, ఈవెన్ గుడిసె వరకు, గుడిసెలో ఉన్నవాళ్ళు కూడా టీవీ పెట్టుకు చూడటానికి ఆస్కారం ఉండేట్టుగా నెట్వర్కింగ్ పూర్తిగా కంప్లీట్ అవ్వబోతుంది. ఈనాడులో పేపర్లో ఒక యాడ్ చూశాను నేను. రాబోయే 10 సంవత్సరాల లోపల 30 లక్షల మంది నెట్వర్క్ ఇంజనీర్లు కావాలి. ఎందుకు నెట్వర్క్ ఇంజనీర్లు అంటే, నెట్వర్క్ అనేది విస్తృతంగా ప్రతి మారుమూల ప్రాంతానికి వ్యాపింప చేయాలి. ఒక ఇండియా దేశంలోనే 30 లక్షల మంది నెట్వర్క్ ఇంజనీర్లు కావాలని ఒక ప్రకటన వేశారు. దేనికంటే ఇప్పుడు మీరు చూడండి, కరెంటు పోల్ను కూడా వదిలిపెట్టలే ఇంటర్నెట్ కనెక్షన్లు. ఇది కూర్చునే ఉన్నారు. ప్రతి చేతిలో ఏముంది? ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్లో ఏముంది? వాట్సాప్ వస్తున్నాయా? నెట్ లేకపోతే వస్తుందా వాట్సాప్? ఏమ్మా, గూగుల్ వస్తుందా నెట్వర్క్ లేకపోతే? రాదు కదా. గూగుల్ క్రోమ్ వస్తుందా? ఏది రాదు కదా. ఎక్స్ప్లోరర్ రాదు కదా. ఏ బ్రౌజర్ కూడా ఓపెన్ కాదు కదా ఇంటర్నెట్ లేకపోతే. ఓపెన్ అవుతుందా? ఓపెన్ కాదు. కాబట్టి ప్రతి బ్రౌజర్ నీకు ఓపెన్ కావాలంటే నీకేం అవసరం? ఇంటర్నెట్ అవసరం. అరిచేతులు నువ్వు ఇంటర్నెట్ ప్రపంచం అంతటిని చూపిస్తున్నావు. రేపొద్దున ప్రపంచంలో జరిగే వింతలన్నీ కూడా అరిచేతులు మారుమూల గుడిసెలో ఉండి చూస్తారు చాలామంది. ఆ ప్రవక్తలు ఇద్దరు దేహాలను 3.5 దినాలు వాళ్ళ శవాలను పాతిపెట్టనీయకుండా, ఒకటి కట్నాలు పంపకుండా పండగ చేసుకుంటుంది లోకం. తర్వాత ఇక్కడికి ఎక్కిరండి అని కేక కనపడిందట. చూడండి 12 వచనం. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి, పరలోకం నుండి గొప్ప స్వరం తమతో చెప్పుట వారు విని మేఘారూఢై పరలోకమునికి ఆరోహణమైరి. 11వ వచనం ఏముంది? 300 దినములైన తర్వాత పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారి పాదములు నిలిచిరి. వారిని చూసిన వారికి మిగిలిన భయము కలిగాను. ఇది ఎన్నో వరుస? దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రిజరక్షన్. లాజరస్ రిజరక్షన్ కాదు అది. లాజర్ని దేవుడు రిజరక్షన్లోకి రిజరక్షన్ అంటే అర్థం ఏంటి? చనిపోయిన దేహం రూపాంతరం చెందిపోవడం రిజరక్షన్. అదే దేహంలోకి తిరిగి జీవం వచ్చి నిలబడటానికి రిజరక్షన్ కాదు అది. దాన్ని ఏమంటామంటే బ్రింగ్ బ్యాక్ టు ది, ఏమంటాం దాన్ని, కాన్షియస్. తిరిగి మనం ఆ శరీరంలోకి దేవుని యొక్క ఆత్మను మళ్ళీ తీసుకురావడం, బ్రింగ్ బ్యాక్ టు ది లైఫ్. ఆ లాజరు తర్వాత చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఆ కాలానికి దేవుడు అతను దాన్ని రిజరక్షన్ అంటారు. అది రిజరక్షన్ కాదు. రిజరక్షన్ అంటే నువ్వు మట్టిలో పెట్టింది వేరు, బయటకు వచ్చింది వేరు. కొబ్బరికాయ తీసుకెళ్ళి భూమిలో బాతి పెట్టండి, కొబ్బరికాయ వస్తుందా? రాదు. కొబ్బరికాయ భూమిలో చీవుకుపోద్ది, దానిలో ఒక పిలక వస్తుంది, ఒక కొత్త జీవంతో కూడిన ఒక వస్తువు వస్తుంది, అది పెరుగుతుంది, పెద్ద చెట్టు అవుతుంది. నువ్వు పెట్టిందేమో కొబ్బరికాయ, బయటకు వచ్చిందేమో పిలక. నువ్వు మనిషి దేహాన్ని పాతి పెడతావు, బయటకు వచ్చింది వేరో దేహం. యేసు ప్రభు దేహాన్ని సమాధిలో పెట్టారు 3వ దినాన. 3 రాత్రింబగళ్ళు, 3 రాత్రులు 3 పగళ్ళు కాదు, 3 రాత్రింబగళ్ళు. 3 రాత్రింబగళ్ళు శనివారం
రాత్రి ఆయన దేహం సమాధిలో, శుక్రవారం రాత్రి అంటే శుక్రవారం పగల అయిపోయింది రాత్రి, సాయంత్రంతో శనివారం ఆరంభమైంది. ఎందుకంటే యూదుల లెక్క ప్రకారం ఏంటంటే ఈ దినం ఇవాళ ఆదివారం, ఈ సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఆరంభం అవుద్ది. సోమవారం ఎప్పుడైనా, ఎందుకంటే అస్తమయంతో ఆరంభం దినం బైబిల్లో. దినం ఆరంభం సాయంకాలం 6 నుండి ఉదయం వరకు 6 గంటలకి, ఇది రాత్రి వేళ. 6 నుండి ఉదయం 6 నుండి సాయంకాలం పగటి వరకు అది పగటి వేళ. ముందు వచ్చేది రాత్రి, తర్వాత పగలు. అందుకే బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను అంటే బైబిల్ పాత నిబంధన హెబ్రీ క్యాలెండర్ ప్రకారం రాశారు. కాబట్టి యేసుప్రభు యొక్క దేహం సాయంత్రం 6 గంటల కంటే విశ్రాంతి దినారంభం కావచ్చునని రాయబడింది. అందుకే విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శనివారం ఆరంభం అయిపోయింది. కాబట్టి 7వ దినం రాకమునిపే యేసుప్రభు యొక్క దేహాన్ని దించి సమాధిలో పెట్టేశాడు అరిమతయి యేసోవు. ఆ శనివారం ప్రారంభ సమయం అది రాత్రి వేళ, సమాధిలో ఉన్న దేహం. శనివారం పగలంతా సమాధిలో ఉన్న దేహం. తిరిగి ఆదివారం రాత్రి, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 6 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు దేహం సమాధిలో ఉండి, ఆదివారం తెల్లవారకు మునిపే దేహం సమాధిలో నుంచి బయటకు వచ్చింది. పాతిపెట్టిన దేహం ఏమో రక్తమాంసాలు కలిగిన దేహం. అప్పుడు యేసుప్రభు యెరూషలేములో ఉంటే యెరూషలేములో ఉన్నాడు, సమరయలో లేడు, గలిలయలో లేడు. ఇప్పుడు తిరిగి లేచిన దేహం అప్పుడే గలిలయలో ఉంది, అప్పుడే సమరయలో ఉంది, అప్పుడే పరలోకానికి వెళ్ళాడు, అప్పుడే మగ్దలేనే మరియతో మాట్లాడుతున్నాడు. రూపాంతరం చెందిన దేహం యొక్క తీరుతెన్నులు వేరు. దిస్ ఈజ్ ది మిస్టరీ. రిజరెక్షన్ అంటే పునరుద్ధానపు యొక్క దేహానికి దేవుడిచ్చిన అదనపు ప్రివిలేజెస్ ఇవి. సో కాబట్టి ఈ దేహాలు యెరూషలేము వీధుల్లో పడి ఉన్న దేహాలు లేచాయి, పాదములు నిలిచాయి. ఇక్కడికి ఎక్కిరండి అనగానే వాళ్ళు పరలోకానికి ఎక్కిపోయినారు. ఇది ఎన్నో వరుస? ఇది 4వ వరుస. ఎన్ని వరుసలు అయినాయి ఇప్పటికీ? 4 వరుసలు అయినాయి. 5వ వరుస ఇది ఎప్పుడు వస్తుంది? 7 సంవత్సరాల ముగింపులో మనం చదివేం దాకా 7వ అధ్యాయం 9వ వచనంలో ఎవడను లెక్కింపజాలని ఒక సైన్యం, గొప్ప సమూహం, కొబ్బరి మాటలు, తెల్లని వస్త్రం ధరించుకుని కొబ్బరి మాటలు చేతకొని మా రక్షణకై గొర్రెపిల్లకు సింహాసనాసీనుడైన దేవునికి, గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పిరి. అప్పుడు పెద్దల్లో ఒకటి అడిగాడు 13వ వచనంలో, ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే వీరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు అన్నాడు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అన్నాడు. మహాశ్రమలు అంటే 7 ఏళ్ల శ్రమకాలంలో మొదటి భాగంలో వచ్చేది శ్రమకాలము, రెండో భాగంలో వచ్చేది మహాశ్రమకాలం. సెకండ్ స్పెల్లో వచ్చేది 2.5 సంవత్సరాల కాలంలో వచ్చేది మహాశ్రమకాలం. ఆ మహాశ్రమకాలంలోనే క్రీస్తు విరోధి తన యొక్క ప్రతిమను జయించి యెరూషలేములో దేవాలయంలో పెట్టిస్తాడు. అదే నాశనకరమైన హేయ వస్తువు. దానియేలు చెప్పిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుడు చూడగానే మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో యేసుప్రభు చెప్పిన నాశనకరమైన హేయ వస్తువు ఏంటంటే క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ, క్రూర మృగం యొక్క ప్రతిమ. ఆ క్రూర మృగం యొక్క ప్రతిమకైనా దానికి నమస్కారం చేయకుండా దాని యొక్క ముద్ర కానీ వేయించుకోక, నొసల మీద కానీ చేతి మీద కానీ వేయించుకొని వారి ఆత్మలు యేసు విషయమై తాము చెప్పి అంటే తాము సాక్ష్యం ఇచ్చి శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూసి 20వ అధ్యాయం 4వ వచనం చదివాం మనం. వారు బ్రతికిన వారై క్రీస్తు కూడా 1000 సంవత్సరం రాజ్య పరిపాలన చేసింది. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 7 సంవత్సరాల ముగింపులో వచ్చారు. ఇది 5వ వరుస. ఇన్ని వరుసలు ఉన్నాయండి. సో కాబట్టి మొదటి వరుస యేసుప్రభువు వారు, 2వ వరుస పాత నిబంధన పరిస్థితులు, 3వ వరుస కొత్త నిబంధన యేసునందు నిద్రించిన వారు పాత నిబంధన పరిస్థితులు, క్రీస్తునందు మృతులైన వారు 3వ వరుస, 4వ వరుస ఆ మీద సజ్జులమై నిలిచిన మనము, తర్వాత 2 ప్రవక్తలు 5వ వరుస, 6వ వరుస 7 సంవత్సరాల ముగింపులో వచ్చిన వారు 6వ వరుస. 7వ వరుస ఉంది, అది 1000 సంవత్సరాల ముగింపులో ధవళ సింహాసనం తీర్పులో 1000 సంవత్సరాలు జీవించి 1000 సంవత్సరాల తర్వాత కూడా 1000 సంవత్సరాలు కూడా సువార్త ప్రకటిస్తారు యూదులు. దయచేసి గమనించండి. ఇప్పుడు 2000 సంవత్సరాలు యేసుప్రభు అన్యులతో సువార్త చేయించాడు. 1000 సంవత్సరాలు రాబోయే 1000 సంవత్సరాలు యేసుప్రభు కాలంలో యేసుప్రభు అంటే ఆ రుణం తీర్చుకుంటారు యూదులు.
144,000 పరిశుద్ధులు వాళ్ళే. వాళ్ళు 1000 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తారు. 1000 సంవత్సరాలు సువార్త ప్రకటించిన తర్వాత కూడా అప్పుడు సాతాను బందీ చేయబడతాడు, అగాధంలో బంధించబడతాడు. 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత సాతాను తానున్న చెరలోంచి విడిపించబడతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి ఏముందో. భూమి మీద ఎంతమంది జనం ఉన్నారంట? ఆల్రెడీ అర్మేగెద్దోన్ యుద్ధంలో చనిపోయారు చాలామంది. వారిని చనిపోయిన శవాలను పాతిపెట్టాకే 7 నెలలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ 1000 సంవత్సరాల కాలంలో జనం విపరీతంగా పుట్టి పెరిగారు, విపరీతంగా జనాలు జరిగాయి. సముద్ర ఇసుకరేణుల వల్లే జనం వ్యాపించింది. ఆ వ్యాపించిన జనానిలో ఎప్పుడైతే సాతాను బయటకు వచ్చాడు, వాళ్ళు వెంటనే క్రూరత్వం, మోసపూరితమైన బుద్ధి బయటకు వచ్చింది. వాళ్ళందరూ సాతానికి మళ్ళీ కొమ్ము కాశారు. వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? ప్రియమైన పట్టణం, పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా ఆకాశం దేవుని అగ్ని వచ్చి వారిని దహింపజేసింది. అప్పుడు సాతాను పట్టబడి అగ్నిగంధకాలతో మండే గుండంలో పడవేయబడ్డాడు. దయతో గమనించండి. అప్పుడు మిగిలేరు పరిశుద్ధులు. ఎవరి పేరైనాను ధవళ సింహాసనం తీర్పు ఇక్కడ జరుగుతుంది. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ధవళ సింహాసనం తీర్పు. ఈ ధవళ సింహాసనం తీర్పు ఎవరిదంటే 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన నుంచి వచ్చిన పరిశుద్ధులకి జరుగుద్ది. అదే సమయంలో ఇంకా యేసుప్రభువును అంగీకరించకుండా చనిపోయిన పాపుల తీర్పు అక్కడే జరుగుద్ది. ఆ ధవళ సింహాసనం దగ్గరే ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎల్లబడి అగ్నిగంధకులతో మండుగుండంలో పడవేయబడి. ఇది 2వ మరణం. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి నీ పేరు నా పేరు జీవగ్రంథంలో ఉండాలి. రెండోది ఏంటంటే, కొత్త నిబంధనలో పరిశుద్ధులందరూ, ఎత్తబడిన గుంపులో ఉన్న పరిశుద్ధులందరూ వారి తీర్పు ఎక్కడ జరుగుద్ది? ధవళ సింహాసనం యొక్క తీర్పులోకి రారు. వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులందరూ పరిశుద్ధ తీర్పులు జరుగుతాయి. ఆ తర్వాత 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన భూమి మీదకి వస్తుంది సంఘం. ఈ భూమి మీద ఏలుబడి చేసేవాళ్ళు యేసుప్రభు యొక్క రాజ్య పరిపాలనలో యెరూషలేము రాజధానిగా చేసుకుని యేసుప్రభు ఏలేటప్పుడు ఈ భూమి మీద భూమండలాన్ని ఏలేది ఎవరంటే విశ్వాసులే. ఇప్పుడు ప్రధానమంత్రి మీ ఇంట్లో చపరాసి పని చేయొచ్చు బతికుంటే. ఇప్పుడున్న ముఖ్యమంత్రితో మీ ఇంట్లో బాత్రూంలు గడిగించుకోవచ్చు బతికుంటే. అర్థమవుతుందా? 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఆధిక్యత ఇవే. రాజ్య పరిపాలన చేసేవాళ్ళు ఎవరు? దేవుని ప్రజలే. లోకానికి తీర్పు తీర్చేది ఎవరు? దేవుని ప్రజలే. ఎన్నాళ్ళు? 1000 సంవత్సరాలు. అది అయిన తర్వాత ధవళ సింహాసనపు తీర్పు. ఆ తీర్పులో ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో 1000 సంవత్సరాల కాలంలో రాయబడిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. వారందరూ కూడా నిత్యత్వంలోకి వస్తారు. జీవగ్రంథంలో ఎవరి పేరైతే లేదో వారు అగ్నిగంధకాలతో మండే గుండంలో పడవేయబడతారు. ఇది 2వ మరణం. కాబట్టి అప్పుడు అగ్నిగంధకాలతో మండే గుండంలోకి వెళ్ళేది ఎవరంటే, మొదటిసారి వెళ్ళింది క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. రెండోసారి పడ్డవాడు సాతాను. మూడోసారి ఎంట్రీ ఎవరిదంటే యేసుప్రభువుని ఎరగని పాపాత్ములది. వాళ్ళందరూ ఒకసారి తీసుకెళ్ళి మాస్ థ్రోయింగ్ అంతే. ఎక్కడికి తీసుకెళ్ళి పడేస్తాడు అంటే అగ్నిగంధకాలతో మండే గుండం. అక్కడితో చరిత్ర ఎండ్. అక్కడి నుంచి ఈ పాత సృష్టికి సంబంధించిన విషయాలన్నీ పోతాయి. కొత్త ఆకాశం, కొత్త భూమి. అది 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. కాబట్టి యేసుప్రభు వారి యొక్క ఏలుబడి 1000 సంవత్సరాలు ఏలుబడి అంతా 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. 21వ అధ్యాయం నుంచి నూతన సృష్టి, కొత్త ఆకాశం, కొత్త భూమి. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సముద్రం ఇకను లేదు. దేవుని యొక్క పట్టణం యెరూషలేము, నూతన పట్టణం యెరూషలేము పట్టణం 2400 కిలోమీటర్లు, 750 కోసులు అంటే 1500 మైళ్ళు. 1500 మైళ్ళు అంటే 2400 కిలోమీటర్లు. ఎటు చూసినా దాని పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా ఉన్నాయి. అంత పెద్ద పట్టణం ఈ భూమి మీద ఎక్కడా లేదు ఇవాటికి కూడా. మన ఇండియా దేశం కూడా ఉన్నది
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారుగా 2000 కిలోమీటర్లు ఎంత ఉన్నట్టుంది, లేదు పై పెచ్చు ఉండొచ్చు. ఎటు చూసినా 2400 కిలోమీటర్లు ఉన్న పట్టణం భూమి మీద లేదు. అది ఒకటే దేవుని పట్టణం, రాబోయే నూతన యెరూషలేము. దాని ఎత్తు కూడా ఉంది. దానికి ఎత్తు ఎంత ఉందో పొడవు అంతే ఉంది, వెడల్పు అంతే ఉంది. అది 21వ అధ్యాయంలో మనకు కనపడే చిత్రం. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ నీవు నేను పొందబోయే రక్షణలో భాగాలు. అందుకే ఆ మాట రాశాడు. ఏది? క్రీస్తు అనేకుల హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. ఒకసారి చదువుకుని ముగించుకుందాం. తొమ్మిది 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒకసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. అంటే పాప శరీరాకారంతో రాడు, ఈ మత్స్యమైన దేహంతో రాడు, అమర్త్యమైన దేహంతో వస్తాడు. పాపం లేకుండా రెండోసారి. ఎవరి కొరకంటే తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ కొరకు. నీ యొక్క నా యొక్క రక్షణ క్లైమాక్స్ అక్కడ చూస్తాం మనం. అందుకే పౌలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల, ఈ రక్షణ ద్వారా నీ పాప క్షమాపణే కాదు, ఈ రక్షణ ద్వారా నీకు పరలోక రాజ్యంలోకి ప్రవేశం దొరుకుతుంది. ఈ రక్షణ ద్వారా నీవు నేను 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన యేసు ప్రభుతో కూడా రాజ్యం చేసే అధికారం నీకు వస్తుంది, నాకు వస్తుంది. ఈ రక్షణ ద్వారా నిత్యత్వంలో నీవు నేను ప్రభుతో కూడా ఉంటాం. ఈ రక్షణ ద్వారా ఎన్నో గొప్ప ఆధిక్యతలు నువ్వు నేను పొందబోతున్నావు. ఇలాంటి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు దేవుని చేతిలో పడతావు. దేవుని చేతిలో పడితే ఎవడు ఏడిపిస్తాడు నిన్ను? అందుకే పౌలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాం. కాబట్టి ఎప్పుడైనా మీకు ఇచ్చిన రక్షణ గురించి అలక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. నీకు ఇచ్చిన రక్షణ చాలా ఖరీదైంది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అని అన్నటికీ తీరక అట్లా ఉండాల్సింది. అంటే అర్థం ఏంటి? బతికినంత కాలం దేవుడిని ఆరాధించిన నీవు నేను రుణస్థులమే. కాబట్టి ఆ రుణం అట్లాగే ఉండాల్సిందే, అది తీర్చబడదు. రండి ప్రార్థన చేసుకుందాం.